విశాఖలో రేపు ఎల్లుండి జరగబోయే సీఐఏ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర రూపురేఖల్ని మార్చనుందని రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. వేగంగా బిజినెస్ చేయాలనుకునే వారు ఏపీని గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని మంత్రి తెలిపారు. పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యే విధంగా కాలానుగుణ కార్యాచరణ సైతం చేపడతామన్నారు. ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలకు భూములిస్తుంటే వైసీపీ దుర్మార్గపు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తిన మంత్రి అనగానితో ఈటీవీ ముఖాముఖి. విశాఖలో 2 రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విశాఖ చేరుకోవడం జరిగింది. ఒప్పందాలతో సంబంధం లేకుండా అన్ని శాఖల మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ 2 రోజుల పెట్టుబడి సదస్సు ద్వారా ప్రధానంగా దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు జరుగుతాయంటున్నారు. వాటిని ల్యాండ్ చేయించే బాధ్యత అది ఎలా తీసుకోబోతున్నారు ఏంటి? ఒక కార్యదక్షకుని యొక్క నాయకత్వంలో తప్పకుండా ఏదైతే చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యక్రమం రేపు ఎల్లుండి జరుగుతూ ఉందో, ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 14-19 ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని చెప్పి తపనతో పనిచేశారు. దాని తర్వాత 19లో ఒక రాక్షస పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పెట్టుబడిదారులు కూడా పారిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తనయును పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు తీసుకుని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలి. ఎలా అయితే గతంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పెట్టి అక్కడ రూపురేఖలు మార్చారు, ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు కూడా మార్చాలి అని చెప్పే లక్ష్యంతో ఈరోజు 16 నెలల్లో సంక్షేమం చేసుకుని, ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే పార్టీ కాబట్టి సంక్షేమం సూపర్ 6 అని చెప్పి మేము వచ్చాం, కానీ సూపర్ 16 ఇచ్చాం. 16 నెలల్లో 16 కార్యక్రమాలు చేశాం, ప్రజల్లోకి వెళ్ళాము, సుపరిపాలనని వాళ్ళకు కూడా చెప్పి నిరూపించాం. కానీ ఆర్థిక రిసోర్స్గా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రాన్ని పెంపొందించాలి, అలాగే జీడీపీ పెంచాలి, భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు పెట్టుబడులదారుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వచ్చి, లోకేష్ గారు వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వనరుల గురించి, అవకాశాల గురించి తెలియజేసి ఈ రాష్ట్రంలో వారు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎలాగా అంటే, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చదవాల్సింది. ఎందుకంటే కొత్త కంపెనీలు కూడా స్పీడ్గా గ్రోత్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి గ్రోత్కి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి మేము కల్పిస్తాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ కూడా అయితే ఒక పాలసీలు పెట్టి, మీకు టూరిజం పాలసీ పెట్టారు, ఇండస్ట్రియల్ పాలసీ పెట్టారు, ఎనర్జీ పాలసీ పెట్టి అవన్నీ కూడా అందరినీ ఆకర్షించే విధంగా పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ వాళ్ళకి కంపెనీలు పెడితే ఎలా లబ్ధి పొందుతారు, తద్వారా మనం ఇక్కడున్న ప్రాంతంలో ఎలా మనకి లబ్ధి పొందుతామో అలాగే మరి యువతకి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేది కూడా మనందరూ చర్చించుకుని ఈ యొక్క సిఐఏని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మా అందరికి కూడా తెలియజేసి, ఏదో పెట్టుబడులు సిఐఏ పెట్టాము చెప్పామని కాదు, 10 లక్షల కోట్లు అంటే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా వే ఫార్వర్డ్ కూడా కార్యాచరణ కూడా 3 నెలల్లో ఎంత కంప్లీట్ అవ్వాలి, 6 నెలలు ఎంత కంప్లీట్ అవ్వాలని చెప్పేసి, సంవత్సరంలో ఎంత కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక కమిటీని వేసి దాన్ని కూడా మానిటర్ చేసే విధంగా, అంటే అంత చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే రెవెన్యూ శాఖలో ప్రత్యక్షంగా ఎవరో పెట్టుబడులు పెట్టకపోయినా ఏ శాఖకి భూమి కేటాయించాలన్నా సరే, ఏ ఒప్పందానికి భూ కేటాయింపులు చేయాలన్నా మీ శాఖతో సంబంధం ఉన్న పని. మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ ప్రక్రియ అది ఎలా తీసుకెళ్తున్నారు ఏంటి? ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అందరూ ఇట్స్ ఏ ఫ్యామిలీ. కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్. తప్పకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే మన లోకేష్ గారు ఎప్పుడు అంటూ ఉంటారో అది సాధ్యం. సింగిల్ విండో క్లియరెన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు అంటారో దాన్ని సాధ్యం చేయాలని చెప్పంతో మేము అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని కంపెనీ యొక్క ప్రొఫైల్ బట్టి, కంపెనీ యొక్క ఉద్యోగం మనకు కల్పించే ఉద్యోగ అవకాశాలు కాబట్టి వాళ్ళ పెట్టుబడి బట్టి వాళ్ళ అసెట్ అన్ని అసెస్ చేసుకుని మేము ఇమీడియట్గా ఎవరెవరికి ఏమేం కావాలా, ఎంత అంటే కొంత తెలియకుండా ఎక్కువ అడుగుతూ ఉంటారు, వాళ్ళకి పెట్టే పెట్టుబడులకి ఎంత మాత్రం మనం భూమి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిస్కస్ చేసుకుని వెంటనే అలాంటి ఎక్కడ లేకుండా, అంటే డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ లేకుండా, అలాగే ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ప్రభుత్వ భూములు అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని చెప్పి ఒక విమర్శ అనేది ప్రతిపక్షం చేస్తోంది. దీన్ని ఎలా చూసుకుంటారు? చేతగాని వాళ్ళు 2019-24 చూసాము, వాళ్ళు చేసిన అన్ని కబ్జాలు, కుంభకోణాలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మేమెవరూ ఒక సెంటు భూమి కూడా ఎవరు అంటే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేయనివ్వట్లేదు. వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ బంధువుల పేరు మీద రాసుకున్నట్టుగా మనం ఎన్నో తీసాం ఇప్పుడు దాకా కూడా, అవన్నీ కూడా ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాంటివి ఏది కాదు, కంపెనీ యొక్క ప్రొఫైల్ బట్టి
కంపెనీ యొక్క మనకి కల్పించే అవకాశం బట్టి మన జీడిపి దీంట్లో ఎలా మనకి భాగస్వాములు అవ్వగలరు, ఎలా మనకి సపోర్ట్ చేయగలరు, మన యువతకి ఎలా ఉపాధి కల్పించగలరు అన్ని కూలంకషంగా స్టడీ చేసి వాళ్ళ ఎసెట్ బట్టి వాళ్ళు చేసే దీన్ని బట్టి మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం తప్ప ఎవరు కూడా అప్పనంగా దోచిపెట్టే పరిస్థితి ఇక్కడ లేదు. ఒక మంచి ఆలోచన స్వచ్ఛంగా చాలా క్లియర్గా అంటే ఓపెన్ డొమైన్లో అన్నీ కూడా పెట్టి అందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తాను. ఏదైతే టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయో అదొక ల్యాండ్ మార్క్. అలాంటి కంపెనీలు ఇక్కడ వచ్చాయంటే మన ప్రాంతానికి రేపు పెట్టుబడిదారులు ఈరోజు చూస్తాను ఆ టీసీఎస్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టుబడి వలస ఇలా వచ్చింది. అట్లా కొన్ని కంపెనీస్కి వాళ్ళ ఒక స్ట్రెంత్ని బట్టి వాళ్ళు మనకు కల్పించే ఒక మన పునాది వేసే దాంట్లో ఒక మంచి ట్రెండ్ సెట్టర్గా తయారవుతారు. కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి కొంచెం స్పెషల్ డిస్కౌంట్. గతంలో మనం చూసాను టాటా నానో కంపెనీ ఇది కలకత్తా పోయేది. ఆ రోజు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ క్లీన్ చేశారు సేమ్ ఇట్లనే ఇచ్చి. అలా క్లీన్ చేసిన గుజరాత్ ఇండస్ట్రీస్లో దూసుకెళ్ళిపోయింది. అట్లా అవ్వాలి, రాబోయే తరాలకు మంచి జరగాలని తపంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. థ్యాంక్ యూ. ఇది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖ నుంచి.